నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నిజమైన దేవుడు. ఎందుకంటే అది ఆ బైబుల్ చెప్తుంది ఆ మాట, నిజమైన దేవుడు ఆయనని. మరి నేను కూడా చెప్పేది ఏంటంటే యేసు ప్రభువు నమ్ముకోండి, మీకు రక్షణ వస్తుంది, మీకు మారు మనసు వస్తుంది. తర్వాత మనం చనిపోయిన తర్వాత నరకము తీర్పు తప్పించుకోవడానికి యేసుక్రీస్తు ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిండు, మరణాన్ని గెలిచిండు దేవుడు. అలాంటి దేవుడు అనమాట యేసుప్రభు అంటే. అందుకు కాబట్టి మీరు కూడా యేసుప్రభుని నమ్ముకోండి. ఆయన నమ్మిన నిజమైన క్రీస్తు ద్వారా మీకు నిత్యరాజ్యం రావాలంటే క్రీస్తుని నమ్ముకోండి, మీకు మేలు జరుగుతుంది తల్లి. మనకు నరకము తీర్పు తప్పించుకోవాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలా. మనము ఇప్పుడు మన పాపములు కూడా క్షమించబడాలంటే యేసుప్రభుని నమ్ముకోవాలా. మరి ఆస్తులు అంతస్తుల కోసం కాదని నమ్మడం మనకు లేదు, కానీ మనం మరణం తప్పించుకోవాలంటే, పాతాళం తప్పించుకోవాలంటే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. అందుకోసము మీకు ఈ యొక్క సువార్తను మీకు చెబుతున్నాం తల్లి. యేసు ప్రభువుని నమ్ముకొని సొంత రక్షకుడిగా అంగీకరించి మీ ప్రభువుల మరి దేవుని కృపను బట్టి మీరు బాగుండండి. మంచి తల్లి. గాడ్ బ్లెస్ యూ.